మహీంద్రా థార్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. చాలామంది థార్ కొనాలనుకుని కూడా కొనకుండా పోస్ట్‌పోన్ చేశారు. ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ వస్తది కదా! మంచి చేంజెస్ జరుగుతాయి. కొందామనేసి వెయిట్ చేశారు. కానీ ఏం చేంజెస్ జరిగాయంటే బయట నుంచి చూద్దాం ఎక్స్‌టర్నల్ నుంచి. 2 న్యూ కలర్స్ యాడ్ చేశారు. ప్లస్ ఫ్రంట్ గ్రిల్ ఉంది కదా! అది బాడీ కలర్ చేశారు. ఫ్రంట్ బంపరు డ్యూయల్ టోన్ చేశారనమాట అదొకటి. ఇంకా వెనక చూస్తే రియర్ వ్యూ కెమెరా ఇచ్చారు. పార్కింగ్ కెమెరా. ప్లస్ రియర్ విండో వాషర్ వైపర్ ఇచ్చారు. ఓకే. అది ఎక్స్‌టర్నల్‌గా. ఇంకా ఇంటర్నల్‌కొస్తే ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి మీరు ఇంక బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. కీ వాళ్ళకివ్వాల్సిన అవసరం లేదు. లోపలే బటన్ పెట్టారు. దాన్ని ప్రెస్ చేస్తే ఫ్యూయల్ లిడ్ ఓపెన్ అయిపోతుంది. అది కాస్త ఈజీగా ఉంది. పవర్ విండో బటన్స్ ఇప్పుడు డోర్ పైన పెట్టారు. అది కాస్త ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి. స్టీరింగ్ వీల్ మార్చారు అదొకటి. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ 10.25 చేశారు. సో, అదొకటనమాట. ఇంకా హ్యాండ్ రెస్ట్ డ్యూయల్ హ్యాండ్ రెస్ట్ పెట్టారు. ఇద్దరు వాడుకోవచ్చు. డ్రైవరు, ఫ్రంట్ ప్యాసింజర్. సో, అది చేంజెస్. ప్లస్సు రియర్ ఏసీ వెంట్స్ ఇచ్చారనమాట. సో, అది కూడా కాస్త బావుంది. ఇంజిన్స్ అయితే ముందున్నవి అలాగే ఉన్నాయి. ఏ చేంజెస్ చేయలేదు. టర్బో చార్జ్డ్ ఇంజిన్స్ ఉన్నాయి కదా! మంచి ఇంజిన్స్ ఇవైతే. 1.5 లీటర్ టర్బో, 2 లీటర్ టర్బో, 2.2 లీటర్ టర్బో. సో, చేంజెస్ అయితే అంతే. ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ ఇంటీరియర్స్‌గా. మెకానికల్‌గా ఏ చేంజెస్ లేవు చెప్పాను కదా! ముందున్నట్లే సస్పెన్షన్ అలాగే ఉంది. మీకు హ్యాండ్లింగ్ అలాగే ఉంటుంది. హైవేలో వెళ్ళినప్పుడు కాస్త స్పీడ్ ఎళ్ళినప్పుడు ఆ బౌన్సీగా ఉంటుంది కదా! స్టిఫ్‌గా ఉండేది. ఆ బాడీ రోల్ అది అలాగే ఉంటదనమాట. సో, ఈ ఇంజిన్స్ సేమ్ ఉన్నాయి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ సేమ్ ఉన్నాయి. ఏం చేంజ్ చేయలేదు. సేమ్ టర్బో చార్జ్డ్ ఇంజిన్స్ ఉన్నాయన్నమాట. ఇంజిన్స్ అయితే బావుంటాయి వీళ్ళవి. దాంట్లో ఏమి మైనస్ వెతకడానికి ఏం లేదు. సో, మీరైతే టెస్ట్ డ్రైవ్ చేయండి. మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఈ కొన్నైతే చేంజెస్ అయితే జరిగినాయి. మనం ఎప్పుడైనా పాజిటివ్‌గా ఉండాలి. హ్యాపీగా ఉండాలి కాబట్టి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు నచ్చితే యూ కెన్ గో ఫర్దర్.